జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. ఆర్ఓఆర్ యాక్ట్ కావచ్చు, రకరకాలుగా ఏ భూ యజమాని అయితే ఉన్నాడో ఆ యజమానుల యొక్క హక్కులను కాపాడడానికి సమయం సందర్భం వచ్చినప్పుడల్లా మనం చట్టాలు చేసుకున్నాం. ఆ చట్టాల ద్వారా వాళ్ళ హక్కులను కాపాడుతూ వచ్చినాం. పివి నరసింహారావు గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జాగీర్దారుల దగ్గర, జమీందారుల దగ్గర, భూస్వాముల దగ్గర వేలాది ఎకరాలు మూలుగుతుంటే లక్షలాది ఎకరాలను వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం సేకరించి భూమి లేని నిరుపేదలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు ఈ భూ పంపకాలు, అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఆ భూమి మీద వాళ్ళకు జీవించే హక్కును ఆనాటి ప్రభుత్వాలు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారికి ఇచ్చారు. దీనికి కారణం, ప్రేరేపితం ఆనాడు భూముల కోసం కమ్యూనిస్టులు చేసిన పోరాటాలని ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. ఈ పోరాటాల వల్ల వాళ్ళు లేవనెత్తిన సమస్యలను అక్కడి నుంచి కోనేరు రంగారావు కమిషన్ వరకు కావచ్చుగా, లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలైట్లతో జరిపిన చర్చల్లో భాగంగా కూడా ఈ భూములకు సంబంధించిన ప్రధానమైన సమస్యలనే లేవనెత్తడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు వీలైనంత మేరకు ప్రజలకు మేలు జరిగే విధంగా చట్టాలను సవరించిన. ఇంతకుముందు అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్టు ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో భూభారతి నిజామాబాద్ పైలట్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు రికార్డ్స్ డిజిటలైజేషన్ చేయడం కానీ, భద్రపరచడం కానీ, తప్పులు జరగకుండా సరిదిద్దడం కానీ, వీటన్నిటి కార్యక్రమాలను ఎప్పుడు తీసుకున్నా నిజమైన భూ యజమాని యొక్క హక్కులను కాపాడాలి. లేకపోతే విద్య రాని పేదవాళ్ళ భూములను ఎవరైనా అన్యాక్రాంతంగా, అక్రమంగా ఆక్రమించుకుంటే కూడా వాటిని, ఆ ఆక్రమణలను తొలగించడం ద్వారా వాళ్ళ హక్కులను కాపాడడానికి అన్ని రకాల చట్టాలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ రెవెన్యూ రికార్డ్స్ కానీ, గత పాలకులు పాటించిన విధానాలు కానీ, చేసిన చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇవి ఏమాత్రం ప్రయోజనకరంగా లేవు. ఈ చట్టాలను అన్నిటిని మార్చాలి. దానికోసం నా మెదడునంతా రంగరించి 80,000 పుస్తకాలు చదివి ఒక అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాన్ని ఆవిష్కరిస్తున్న దాని పేరే ధరణి అని చెప్పి చంద్రశేఖరరావు గారు మనకి ఇదే సభలో చెప్పిండ్రు, వివిధ వేదికల మీద కూడా చెప్పిండ్రు అధ్యక్ష. దీనికి సంబంధించిన కొన్ని అంశాలు నేను నిజంగానే ఒక మంచి చట్టం, ఒక మంచి ఆలోచన, ఒక సాంకేతిక నైపుణ్యాన్ని రంగరించి, ఎందుకంటే ఐటీ రంగంలో విదేశాలలో చదువుకొని వచ్చిన నా అంత ఐటీ నిపుణుడే లేడని కల్వకుంట్ల తారక రామారావు గారు, తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యలను అన్నిటినీ అవసోపాన పట్టిన ప్రతి భూ సమస్యకు నేను పరిష్కారం చూపిస్తా అని మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మాట్లాడుతూ ప్రస్తావిస్తున్నప్పుడు నేను కూడా ఒక సందర్భంలో భ్రమలకు లోనైనా, పర్వాలేదు ఈ విషయంలో అయినా మాజీ ముఖ్యమంత్రి గారు, మాజీ ఐటీ శాఖ మంత్రి గారు ఒక మంచి విధానాన్ని తీసుకొచ్చి ధరణి ద్వారా శాశ్వతమైన సమస్యల్ని పరిష్కరిస్తారని, ఆ ధరణి నిజంగానే వీరు కొత్తగా కనిపెట్టినరేమని ఈ సందర్భంగా మీ ద్వారా శాసనసభ రికార్డులకే కాకుండా తెలంగాణ సమాజానికి కొంత సమాచారాన్ని విశ్లేషణ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. ఈ ధరణి అనే ఏదైతే వెబ్సైట్ కావచ్చు, లేకపోతే వారు చెప్తున్న ఈ సాంకేతిక అద్భుతము చంద్రశేఖరరావు గారు సొంతంగా కనిపెట్టిందో, లేకపోతే చంద్రశేఖరరావు గారు సొంతంగా మన రాష్ట్రానికి అందించిన గొప్ప వరప్రదాయిని ఏం కాదు అధ్యక్ష. 2010 సంవత్సరంలోనే ఒరిస్సా రాష్ట్రం, మన పక్కనున్న రాష్ట్రం, ఈ ధరణి పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ ధరణి ఈ మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసినో IL&FS సంస్థకు 2010 సంవత్సరంలోనే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయడానికి, అక్కడ భూ రికార్డులను పరిశీలించడానికి ఒరిస్సా ప్రభుత్వము నామినేషన్ బేసిస్ మీద వాళ్ళకి టెండర్ ఇచ్చింది అధ్యక్ష. ఏ
19 సంవత్సరంలో చంద్రశేఖరరావు గారు ఏ సంస్థకైతే కట్టబెట్టిండో అదే సంస్థ అదే యజమానులకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వము 2010 సంవత్సరంలోనే ఈ ధరణి పేరు కూడా మార్చలేదు అధ్యక్ష. నువ్వు ధరణి అన్నావు, వాళ్ళు ఈ ధరణి అన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఈ ధరణి పేరు మీద 2010 సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వం ఆ సంస్థకు అప్పచెప్తే 4 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాగ్ ఏం నివేదిక ఇచ్చిందంటే అధ్యక్ష 2014లో అసలు ఈ ధరణి ఈ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ లోపాలను కాగ్ నివేదిక బయటపెట్టడం కాకుండా ఎలాంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ చేయకుండా వాళ్ళకు నామినేషన్ బేసిస్ మీద ఇవ్వడం మీరు తప్పు. వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు ఇందులో. వాళ్ళకి ఏదైతే ఒరిస్సా ప్రభుత్వం అప్పచెప్పిన బాధ్యత రిజిస్ట్రేషన్లు రెవెన్యూ రికార్డ్స్కు సంబంధించిన బాధ్యత అప్పచెప్పినరో వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం లేదు. ఇలాంటి నైపుణ్యం లేని సంస్థకు లోపభూయిష్టంగా నిర్వహిస్తున్న సంస్థకు మీరు ఇవ్వడం 100% అని తప్పుపట్టడమే కాకుండా ఎన్ఐసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఐసికి ఇలాంటి సంస్థల్ని మీరు అసలు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇవ్వడం తప్పు అని చెప్పి కాగ్ నివేదిక ఇచ్చింది అధ్యక్ష 2014లో.